మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కేసరి వైపు చూస్తుందని అన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏవి పాలో ఏవి నీలో ప్రజలకు తెలిసిందని స్పష్టం చేశారు. ఆనాడు ఎల్ఆర్ఎస్ ఉచితమని చెప్పారు, ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పనితీరు గురించి చెప్పాలంటే మాటలకు ఎక్కువ, చేతులకు తక్కువ అని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీపై ముఖ్యమంత్రి చెప్పినవన్నీ అబద్ధాలనని ధ్వజమెత్తారు హరీష్ రావు. కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండబ్బా రేవంత్ రెడ్డి. ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి, ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే. ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి. కట్టింది కేసీఆర్, బొమ్మలు వేసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి, ఏం కనబడతలేవు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు 3 రంగులు వేసి పరిస్థితి, వాళ్ళే కట్టినట్టు. కట్టింది కేసీఆర్, 3 రంగులు వేసి మేమే కట్టినామంటారు. రేవంత్ రెడ్డి పాలనలో ఇవాళ ప్రజలకు అర్థమవుతా ఉంది, మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ఇలా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండు? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే, కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. రైతు బంధు ఇగో కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను రాగానే 15,000 ఇస్తా అన్నాడు. ఏమైపోయింది? కొండ నాలుగకు మందేస్తే ఉన్న 4 ఉడకపోయిందట. 15,000 కాదు కదా, 10,000 కూడా దిక్కులేవు కదా. వానకాలం రైతు బంధు ఇచ్చిండా? ఎగబెట్టిండు. యాసంగి రైతు బంధు ఏం చేసిండు? ఒక 40 పైసలు వేసిండు, 60 పైసలు ఎగ్గొట్టిండు. ఏం మాట్లాడుతుండు? రుణమాఫీ చేసిన అంటాడు. చేసిండా? రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది 49,000 కోట్లు, అసెంబ్లీలో చెప్పింది 31,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎంత అంటే 16-17,000 కోట్లు ఇచ్చిండు. ఆ ఇచ్చిన 16-17 ఎక్కడి? ఈడ రైతు బంధు కోసిండు, గాడ రుణమాఫీలు వేసిండు, అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణలో నిధులు ఢిల్లీకి, నీళ్లు ఆంధ్రకు అన్నట్టుందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలప్పుడు కేసీఆర్ చెప్పిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని అన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా గోదావరి జిల్లాలో మనకున్న వాటను పూర్తిగా వినియోగించుకున్నామని, ఇప్పుడు తెలంగాణ నీళ్లను దొంగిలించుకుపోతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లపై పట్టింపు లేదని, చంద్రబాబు చేయాలనుకున్న నీటి దోపిడీని చేసేస్తున్నారని ఆరోపణలు చేశారు. సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో తెలంగాణలో వ్యవసాయ రంగం మళ్ళీ ఇవాళ అదే పరిస్థితి దాపురించింది. ఎందుకు అనంటే ఇక్కడ కూడా ఇవాళ పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. తెలంగాణలో పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతుంది. మోడీ గారితో ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారితో మంచిగా ఉందాం. దీనికి సంబంధించిన ప్రణాళికలు, దీనికి సంబంధించిన పనులు తప్ప ఇంకొక పైసా పని తెలంగాణ ప్రజలకి ఏం కావాలి, మనం ఏమి ఇచ్చినాం, ఏ మాట ఇచ్చినాం అన్న సోయి ఎక్కడంటే ఇక్కడ కనబడతలేదు. కేసీఆర్ గారి కాలంలో మేము ప్రతిరోజు ఇచ్చిన మంచినీళ్ళు గ్రామాలు, పట్టణాలు, నగరాలని తేడా లేకుండా హైదరాబాద్తో సహా ఇవాళ చాలా చోట్ల 2 రోజులకు పోయినాయి. రోజు తప్పించి రోజుకు 2 రోజులకు ఒకసారి అన్నది మొదలైంది. మళ్ళీ పాతకాలంలో పరిస్థితులు మళ్ళీ తీసుకొస్తున్నారు. పోలవరం విషయంలో మొదటి నుంచి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే చెప్తున్నామో దాని మీద నిలబడలేదు. చంద్రబాబు నాయుడు గారికి లొంగిపోయి అక్కడ ద్రోహం చేస్తున్నారు తెలంగాణకు. ఇక కృష్ణమ్మనైతే మొత్తమే అప్పచెప్పిండ్రు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ చెరలకు వెళ్ళిపోతుంది కృష్ణమ్మ. ఆనాడు ఎట్లయితే జరిగిందో దుర్మార్గంగా వాళ్ళ చెరలు పెట్టుకొని నాగార్జున సాగర్, శ్రీశైలంలో ఒక పోరంబొక్కు ప్రాజెక్ట్ లాగా నడిపినరో, ఏ ఆపరేషన్స్ రూల్స్ లేకుండా మళ్ళీ ఈ సంవత్సర కాలంగా మళ్ళీ అది జరుగుతుంది. మేము మాట్లాడితే, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తప్ప ఈ ప్రభుత్వానికి కలిసిన నదుల నీళ్ళ పట్ల సోయి లేదు, ప్రాజెక్టుల పట్ల సోయి లేదు. తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు హక్కుల కొరకు. మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఇప్పటికైనా యుద్ధం మొదలు పెట్టాలి. 2023 వరకు ఏదైతే నాగార్జున సాగర్ తెలంగాణ చేతులు ఎట్లయితే ఉండేనో పూర్తిగా మళ్ళా ఆ స్థితికి తీసుకురావాలి. ఇలా డ్రామాలు వద్దు, రాజకీయాలు వద్దు. వాటాలు తేల్చేంత వరకు పూర్తి స్థాయిలో నాగార్జున సాగర్ పైన మన కంట్రోల్ ఉండేటట్టుగా కొట్టాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళ రాజకీయ అవసరాల కొరకు, వీళ్ళ రాజకీయ పైరుల కొరకు చంద్రబాబు లొంగిపోయి ఏ రకంగా కృష్ణా గోదావరి నదుల నీళ్లను వాళ్ళకి అప్పచెప్తుందో ఇంతకు మించిన ఉదాహరణ ఏది అక్కర లేదు.
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలను వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ధరల పెంపు వల్ల దేశ పౌరుల జీవితాలు అతలాకుతలం అవుతుందన్నారు. భూటాన్, పాకిస్తాన్, శ్రీలంకలో కంటే ఇండియాలోనే పెట్రోల్ రేట్లు ఎక్కువ అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన దేశంలో పెట్రోల్ ధరలను కేంద్రం పెంచుతుందని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం చెప్పిన అచ్చేదిని ఇదేనా అని కేటీఆర్ విమర్శించారు. పెట్రోల్ సెస్ వల్ల రాష్ట్రాలకు తీవ్ర ఆర్థిక అన్యాయం జరుగుతుంది అన్నారు. కంచగచ్చిబౌలి భూములపై హెచ్సియు వీసీతో బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. 2185 ఎకరాల భూమి మాత్రమే ఉందని, మిగతా 400 ఎకరాలు కూడా హెచ్సియుకి చెందినవని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. హెచ్సియుకు చెందిన భూములు కోర్టు పరిధిలో ఉందని 2012లో నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రాశారన్నారు. 2012లో కలెక్టర్ రాసినట్లుగా హెచ్సియు భూములు ఏవో వాటిని యూనివర్సిటీకి ఇచ్చేస్తే ఈ పంచాయతీ లేదన్నారు. హెచ్సియు భూములు తామే కాపాడినట్లుగా బీఆర్ఎస్ నేతలు శుద్ధపూసలు మాట్లాడుతున్నారని, కానీ అసలు తప్పు వాళ్ళే చేశారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. ఇప్పుడు 400 ఎకరాలు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు వెనక్కియమన్నది. వెనక్కంటే ఆ భూములు ఎవరి? ఆ భూములు 2324 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు, అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములు. ఆ 400 ఎకరాలు మీరు ఇచ్చిందే అంటే భూమి ఎవరిది అవుతుంది? సెంట్రల్ యూనివర్సిటీది అవుతుంది. 2185 ఎకరాలు 2012 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ భూములైతే సెంట్రల్ యూనివర్సిటీ భూములని రాసిండో అవి సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చేస్తే పంచాయతీ అయిపోతుంది. ఇక నిన్న మన కొందరు శుద్ధ పూసలు మాట్లాడుతారు, మేమే కాపాడినాం భూములను, మా నాయననే కొట్లాడిండని. అసలు తప్పు వాళ్ళు చేసారు. ఈ భూములు 2185 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద ఎలినేట్ చేయమని చెప్పారు. ఇలా చెప్తుండొచ్చు కోర్టుల కేసు ఉంది కాబట్టి ఎలినేట్ చేయలే. కోర్టుల కేసు 400 పక్కన పెడితే మిగతా 1785 ఎకరాలన్నా సెంట్రల్ యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కట్టాల్సింది ఉండే కదా అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. నీళ్లు, నిధులు, నియామకాలు మా భూములు మాకే, ఇది కదా తెలంగాణ పంచాయతీ. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ యాక్టివిటీస్ వికలాంగుల చైర్మన్ బక్క జడ్సన్ ధ్వజమెత్తారు. గాంధీజీ నేసిన చెరకను సీఎం రేవంత్ రెడ్డి ముట్టడంతో చెరక అపవిత్రమైందని బక్క జడ్సన్ విమర్శించారు. రేవంత్ జైలుకు వెళ్లి వచ్చిన వాడని గాంధీ చెరకను ముట్టడంతో అపవిత్రమైందన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీ స్వదేశీ వస్తువులను ధరించారని, నాడు చెరకుతో నూలు నుంచి వస్త్రాలను తయారు చేశారని ఆయన గుర్తు చేశారు. అలాంటి చెరకును రేవంత్ ముట్టడం జాతికి అవమానకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాడ్సే నేర చరిత్ర గల్లటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తెలియనటువంటి వ్యక్తి నిన్న గుజరాత్లోని సబర్మతి ఆశ్రయానికి వెళ్ళి స్వతంత్రానికి చిహ్నమైనటువంటి అనేక జాతులను, మతాలను అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చే చెరకాను, మహాత్మా గాంధీ యొక్క చెరకాను నిన్న రేవంత్ రెడ్డి గారు ముట్టి దాన్ని అపవిత్రపరిచారు. ఈ చెరక మహాత్మా గాంధీ గారు మాట్లాడుతూ అన్నాడు, ఈ చెరక ఒక బాంబు కంటే బలమైనదని, ఈ చెరక అహింస మార్గాన్ని సూచిస్తుందని, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అనే విభిన్న దారాలను ఐక్యం చేసి దారంగా ఒక వస్త్రంగా తయారు చేస్తుందని, అంతేకాకుండా దాంతో ఒక ఉపాధి కల్పించే దిశగా ఆ రోజు విదేశీ వస్త్రాలను బహిష్కరిస్తూ మహాత్మా గాంధీ గారు మన బట్టలను మనమే తయారు చేసుకోవాలని ఈ చెరక చాలా పురాతనమైనది అయినప్పటికీ దీన్ని ఆచరణ తీసుకునే వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మరి ఇది మన గౌరవానికి ప్రతీక, మన ఆత్మాభిమానానికి ప్రతీక. చెరక అంటే ఈరోజు జాతీయ స్థాయిలో కాదు, అంతర్జాతీయ పరంగా కూడా మరి ఈరోజు అది అంత ప్రాచుర్యం పొందిందంటే మరి స్వతంత్ర ఉద్యమంలో ప్రతి ఇంటికి చెరక పెట్టుకొని ఆ రోజులలో మరి విదేశీ వస్త్రాలను తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుల కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటువంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయినట్లు సిటీ పోలీసుకి కేంద్ర సర్కార్ నుంచి సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు ప్రక్రియ మొదలైనట్లు సిటీ పోలీసుకి సిబిఐ అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లి అక్కడే ప్రభాకర్ రావు ఉండిపోయారు. గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా విధులు నిర్వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పలువురు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోన్స్ ట్యాప్ చేసి వారి వ్యక్తిగత సంభాషణ దొంగిలించినట్లుగా తెలిసింది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ చేయక అసలు విషయం బయటకు రావడంతో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు వైద్య చికిత్స కోసమని అమెరికాకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. తెలంగాణ సిఐడి నుంచి సిబిఐకి లేఖ రాసి సిబిఐ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం అందించిన తర్వాత ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారు. రెడ్ కార్నర్ నోటీసు జారీ తర్వాత ప్రభాకర్ రావు పాస్పోర్ట్ను జప్తు చేస్తున్నట్లుగా ఇప్పటికే పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు అక్కడున్న అమెరికా కాన్సులేట్ సహాయంతో ప్రభాకర్ రావును హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ ఓయూలో ఎన్ఎస్యుఏ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎన్ఎస్యుఏ జెండాను విద్యార్థి నాయకుడు మేడ శ్రీను ఆవిష్కరించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందు ఉంటామని ఎన్ఎస్యుఏ నాయకులు తెలిపారు. ప్రజాపాలనలో విద్యార్థుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కాంగ్రెస్ నేత రోహిరెడ్డి తెలిపారు. ఎన్ఎస్యుఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గురించి వారికి కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎస్యుఏ ముందుంటుంది అన్నారు. 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన చివరకు లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేసింది. ఆ స్థలం గత 10 సంవత్సరాల నుంచి బ్యాన్ లో ఉంది. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈ రోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి. ఇదే కూతువేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే. దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను. ఆ 10 సంవత్సరాల బతుకమ్మ కుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మ కుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము. ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత 10 సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే. ఆ 10 సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. వాళ్ళ హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ భర్త కిషన్ నాయక్కు మాజీ సర్పంచుల సంఘం నివాళులర్పించింది. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతోనే అప్పులకు వడ్డీలు కట్టలేక మాజీ సర్పంచుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ సర్పంచుల అధ్యక్షుడు యాదయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తూ లక్షలకు లక్షలు అప్పు తెచ్చి అభివృద్ధి చేసిన సర్పంచులు పిట్టలా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని యాదయ్య వాపోయారు. హైదరాబాద్లోని మధురానగర్లో లేడీస్ హాస్టల్లో దొంగ హల్చల్ సృష్టించాడు. అర్ధరాత్రి దాటాక లేడీస్ హాస్టల్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడ్డాడు. ఒకే దొంగ 2 హాస్టల్లో దొంగతనం చేసి పరారయ్యాడు. ప్రహరీ కూడా ఎక్కి దూకి అత్యంత జాగ్రత్తగా దొంగతనం చేశాడు. తెల్లవారుజామున లేచి చూసిన అమ్మాయిలు అవాక్కయ్యారు. తమ వస్తువులు కనిపించకపోవడంతో హాస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలు చూస్తే షాకింగ్ దృశ్యాలు వీలులోకి వచ్చాయి. ఆ దొంగ లోపలికి రావడం మళ్ళీ ఎంచక్క హాయిగా వెళ్ళిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం రేపింది. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్లో ఫైనాన్స్ వ్యాపారి అరాచకానికి పాల్పడ్డాడు. సయ్యద్ ఖురేష్కు సులేమాన్ 13 లక్షలు ఇచ్చాడు. ఖురేషి డబ్బులు ఇవ్వడం లేదు. సయ్యద్ ఖురేష్కి ఫోన్ చేసి PVNR పిల్లర్ నెంబర్ 55 మిలాపు ఫంక్షన్ హాల్ ఎదురుగా రమ్మని చెప్పడం జరిగింది. దీంతో సయ్యద్ ఖురేషి చెప్పిన స్థలానికి చేరుకున్న వెంటనే సులేమాన్ తనతో కారులో వచ్చిన 3 స్నేహితుల సహకారంతో బలవంతంగా కత్తులు చూపించి భయభ్రాంతులకి గురిచేసి కారులో కూర్చోబెట్టుకుని మహేశ్వరం వైపు తీసుకెళ్లడం జరిగింది. కారులో వాగ్వాదం జరుగుతూ ఓవర్ స్పీడ్ నడపడం వల్ల కారు ప్రమాదానికి గురైంది. కారు ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు మహేశ్వరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు అక్కడ కిడ్నాప్కి గురైన సయ్యద్ ఖురేషి పోలీసులకు కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది. 2 నిందితులు పరారు కాగా మరో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నాప్ జరిగిన సంఘటన స్థలం గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి మహేశ్వరం పోలీసులు కేసును గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పోలీసులు నిందితులను రిమాండ్కు తరలించారు. రంగారెడ్డి జిల్లా పసుమాముల లలిత్ నగర్లో భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. సర్వే నెంబర్ 407లో 15 ఎకరాల్లో చేసిన వెంచర్కి సంబంధించిన భూమి బ్యాంకులో తాకట్లో ఉండడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులు ఫెన్సింగ్ వేశారు. పసుమాముల గ్రామంలో 1980లో 407 సర్వే నెంబర్లోని 15 ఎకరాల భూమికి పట్టాదారులైన సత్తిరెడ్డి అంజురెడ్డి 1980లో రమణకుమార్ అనే వ్యక్తికి జీపీఏ చేయడం జరిగింది. రమణకుమార్ వెంచర్గా చేసి లలిత్ నగర్ పేరుతో 190 ఫ్లాట్ అక్రమ విక్రయాలు చేశారని బాధితులు తెలిపారు. 2008లో సత్తిరెడ్డి కొడుకు బుచ్చిరెడ్డి దొంగ పాస్ పుస్తకాలతో బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. లోన్ డబ్బులు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రెవెన్యూ అధికారుల సహకారంతో భూమికి ఫెన్సింగ్ వేశారు. తమకు న్యాయం చేయాలని వెంచర్లో భూములు కొనుగోలు చేసిన బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
ప్లాట్ నంబర్ ఓనర్ లలితా నగర్ లో మాకు డిఆర్టీ కోర్టులో నడుస్తుంది ఈ వ్యవహారం దీంట్లో. అయితే ఈ 20 ప్లాట్ నంబర్ ఓనర్ లలితా నగర్ లో మాకు డిఆర్టీ కోర్టులో నడుస్తుంది ఈ వ్యవహారం దీంట్లో. అయితే ఈ మధ్యలో ఈయన వచ్చి సర్వే చేయమని ఆర్డర్ తెచ్చుకుంటూ వాస్తవం ఈ రోజు, కానీ ఫెన్సింగ్ చేస్తుండే అతను. ఇది ఇల్లీగల్ వర్క్ అనమాట. ఫెన్సింగ్ చేయమని ఎక్కడ ఆయనకు ఆర్డర్ లేదు. మరి ఏ రకంగా చేస్తున్నది మాకు అర్థమైతలేదు. పోలీస్ శాఖ వారు కూడా తగిన చర్య తీసుకు వాళ్ళకి నిలబడారు, మాకు కూడా న్యాయం చేయమని కోరుతున్నాం మేము. ఈ ప్లాట్లు అంతా ఆల్రెడీ ఇల్లారెస్ పేడ్ అయింది. ఒక్కో డాక్యుమెంట్ 5-6 సార్లు అయింది. ఇది 88-87 అప్పట్లో వెంచర్ అయింది. దాదాపు సుదీర్ఘకాలం జరిగింది ఇదంతా. జీపీఏ రమణ కుమార్ ఆయన అన్ని ప్లాట్లు సేల్ చేసిండు. వాళ్ళకి 407 అని తెస్తుంది కదా, దానికి ఎట్లాంటి ఎక్స్టెంట్ కూడా వాళ్ళకి లేదు. కానీ ఫేక్ ఎక్స్టెంట్ తీసుకొని చూపించి ఇంత తతంగం చేస్తారు. దాదాపు 200 మంది ఉన్నారు. మేము పోలీస్ శాఖ వారిని సంప్రదిస్తే సర్వేకి ఆర్డర్ ఉంది కాబట్టి మేము సహకరిస్తున్నామని చెప్పారు. కానీ సర్వేకి ఉంది కానీ ఫెన్సింగ్ ఎక్కడ కూడా వాళ్ళకు లేదు ఫెన్సింగ్ వేసుకోమని. ఇక మీకు అరెస్టులు ఇవన్నీ అవుతున్నాయి. మరి వస్తే మా మీద భయపడుతున్నారు. అంత చిన్న వాళ్ళు, ఎంత పెద్ద అది కాదు. పొద్దున వస్తే ఎవరు వస్తే వాళ్ళని పంపించేస్తున్నారు. అడుగునే ప్రయత్నం పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చినారు. మా అడ్వకేట్ గారు రోజు పోలీస్ స్టేషన్లో సీఏ గారిని కలిసి చెప్పడం జరిగింది. నేను 2013లో తీసుకున్న ప్లాట్ 300 గజాలు 50 నెంబరు. ఊర్లో భూమి అమ్ముకొచ్చి కొనుక్కున్నాం. 8 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి మాది. కోర్టులు కేసులు తిరగడమే సరిపోదు. ఇంతవరకు అయ్యింది లేదు. కట్టుకోవడానికి చేతన కట్టుకొని 2 రూములు వేసుకుందామంటే వేసుకొని ఇస్తలేరు. బ్యాంకు లోన్ ఇచ్చిందంట, అది తెలియదు. మళ్ళీ శ్రీనివాస్ ఏంటి సార్ ఈయన గుర్రం బుచ్చిరెడ్డి తీసుకున్నంట. మాకు అమ్మింది రమణ కుమార్. ఆయనకి ఏం కాదు, ఫస్ట్ ల్యాండ్ ఆయన రమణ కుమార్కి వెల్చర్ అమ్మేసిండంట. అమ్మేసినాక బ్యాంకు 1980లో వెల్చర్ అయింది. 2010లో లోన్ ఇచ్చింది బ్యాంకు. అది బ్యాంకు తప్ప మరి ల్యాండ్ అంతా అన్ని ప్లాట్లన్నీ తీసేసి అగ్రికల్చర్ అని లోన్ ఇచ్చిందట. ఇక శ్రీనివాస్ గుత్తట భయాన్ని ఇచ్చిండట ఆయన. మరి దానికి ఏదైనా నోటీస్ ఇవ్వలేదు, బ్యాంకు కట్టలేదనలేదు. నోటీస్ ఇవ్వకుండానే వాళ్ళు ల్యాండ్ మీదకి వచ్చేసి మళ్ళీ అప్పుడు కూడా గిట్లనే కబ్జా పెట్టుకున్నాడు. దాన్ని మేము కోర్టుకేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొచ్చి తీసేసిరు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా నడుస్తూనే ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు అంతకుముందు ప్రాత బ్యాంక్ ఆఫ్ ఓరియంటల్ కామర్స్ వాళ్ళు ఒక లోన్ ఇచ్చారు. ఇక్కడ పస్మాముల విలేజ్ లో 407 సర్వే నెంబరు లో ఉన్నటువంటి 15 ఎకరాల 8 గుంటల ప్రాపర్టీ మార్టిగేజ్ చేసుకుని 2010లో లోన్ ఇచ్చారు. 2010లో లోన్ ఇవ్వడానికంటే ముందు బ్యాంక్ వాళ్ళు 2 దఫాలుగా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఫీల్డ్ సర్వేకి వచ్చి అక్కడ వ్యవసాయ భూమి ఉంది, పహాణీలు చూసుకున్నారు, పట్టాపాస్ పుస్తకాలు చూసుకున్నారు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెవెన్యూ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసుకున్నారు, ఈసీ వెరిఫై చేసుకున్నారు. ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇది వ్యవసాయ భూమి అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మెమరాండం ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్స్ అని చెప్పి ఉంటుంది, ఎంఓడి అని. అట్లా ఎంఓడి చేసుకొని లోన్ శాంక్షన్. ఆ లోన్ శాంక్షన్ తీసుకున్నటువంటి కంపెనీ 2012లోనో 13లోనో ఇన్సాల్వెంట్ అంటే దివాళా తీసి, దాని తర్వాత వాళ్ళు న్యాచురల్ గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చిన తర్వాత దాన్ని రికవరీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలోనే ఒక కోర్టులో డిఆర్టీ ట్రిబ్యునల్లో ఓఏ కేసు 634/2021 కేసు వేసి ఆ కేసు మీద వాదోపవాదాలు నడుస్తూ దాంట్లో కొంతమంది మేము ప్లాట్ ఓనర్లుగా ఉన్నాము, ఇది మాది అని చెప్పి వాళ్ళు వచ్చారు. నమస్కారం అండి, నేను సోమశేఖర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీని, రికవరీ ఆఫీసర్ డిపార్ట్మెంట్. నేను ఇవాళ ఇక్కడ రావడం పశ్చిమాముల విలేజ్ రావడం ఏంటిదంటే యాజ్ పర్ ద డిఆర్టీ ఆర్డర్ డిమార్కేషన్ అయినాక సర్వే కోసం వచ్చాను. ఆల్రెడీ సర్వే అయితే అయిపోయింది. హైదరాబాద్ ఓయూలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం 21 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయడం లేదని పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లు వివిధ 12 యూనివర్సిటీలలో, రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలలో పనిచేసిన పార్ట్ టైం టీచర్లను విస్మరించి, వారి సేవలను విస్మరించి ఈరోజు ప్రభుత్వం మొన్న 4వ తారీఖు నాడు ఒక జీవో నెంబర్ GOMS 21 విడుదల చేయడం జరిగింది. గైడ్లైన్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఇన్ ది స్టేట్ యూనివర్సిటీస్. దీనిలో పార్ట్ టైం టీచర్లకు, కాంట్రాక్ట్ టీచర్లకు న్యాయం చేయకుండా వాళ్ళ సర్వీసులను విస్మరించి వాళ్ళని బైపాస్ చేస్తూ ఈ జీవో నెంబర్ 21ను రిలీజ్ చేయడం అనేది ఇది అన్యాయం. దీన్ని వ్యతిరేకిస్తూ పార్ట్ టైం టీచర్స్ 12 యూనివర్సిటీలో ఉన్నటువంటి పార్ట్ టైం టీచర్స్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ
పార్ట్ టైం టీచర్స్ కు న్యాయం చేసిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరగాలి. లేని పక్షంలో మేము ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే మాకు న్యాయం చేసిన తర్వాతనే రెగ్యులర్ నోటిఫికేషన్కి వెళ్ళాలి, రిక్రూట్మెంట్ చేయాలి. ఆ తర్వాతనే, లేకపోతే మేము మా కార్యక్రమాన్ని లేదంటే మా హైదరాబాద్ మైనాబాద్లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. హాలిడే ఫామ్ హౌస్లో ఎస్ఓటి పోలీసులు సోదాలు చేశారు. బర్త్డే పార్టీ ముసుగులో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల యువతులతో అర్ధనగ్నంగా నృత్యాలు నిర్వహించారు. ఈ దాడిలో డ్రగ్స్ మద్యాన్ని ఎస్ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 6 అమ్మాయిలు 13 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పశ్చిమ బెంగాల్ నుంచి అమ్మాయిలను రప్పించినట్లుగా గుర్తించారు. అరెస్ట్ అయిన వారు పదబస్తీకి చెందిన యువతగా గుర్తించారు. హాలిడే హోమ్ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే పార్టీ జరుగుతున్నది. అటు పార్టీలో డ్రగ్స్ మరియు అశ్లీల నృత్యాలు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం రాగా మైనాబాద్ పోలీసులు సిబ్బందితో యుక్తంగా అక్కడికి పోయేసరికి అక్కడ ఒక 13 మంది మగవారు 6 లేడీస్ అశ్లీల నృత్యాలు చేస్తూ ఉంటే వాళ్ళని అసభ్యకరమైన రీతిలో తాకుతూ ఇబ్బందికరమైన వాతావరణంలో పట్టుకోవడం జరిగింది. ఇటు పార్టీని అబ్దుల్ లుక్మాన్ హైదరాబాద్ తను అరేంజ్ చేస్తున్నాడు. తన బర్త్డే అని చెప్పని అరేంజ్ చేసి తనతో పాటుగా 12 మంది మిత్రులను తీసుకొని వచ్చినాడు. ఇటు పార్టీకి ఈ 6 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సప్లై చేసింది పి బాబు అని చెప్పి ఇతను హైదరాబాద్ ఇతనితో పాటుగా రీనా అనే అమ్మాయి, ఈ ఇద్దరు కలిసి కూడా ఈ 6 అమ్మాయిలను ఈ ముజ్రా పార్టీ కోసం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటు పార్టీ ప్లేస్లో పోలీసులు సెర్చ్ చేస్తే సుమారుగా 70 గ్రాముల గాంజాయి దొరికింది. అదేవిధంగా లిక్కర్ సుమారుగా విస్కీ బాటిల్ కూడా ఒక 4 బీర్లు, బ్రీజర్స్ ఒక 10 లభించినాయి. అదేవిధంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ 6 వెహికల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కాండోమ్ ప్యాకెట్స్ కూడా ఒక 15 లభించినాయి. వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ ఫోన్స్ ఒక 25, ఓసిడి పేపర్ ప్యాకెట్ కూడా హుక్కా పాటు సీజ్ చేయడం జరిగింది. ఇటు విషయంలో పై అధికారుల సూచనల మేరకు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో మద్యం తాగుతూ వార్డు బాయ్ పట్టుబడ్డాడు. ప్రాణాల కోసం ఆధారపడే చోట ఇలాంటి పనులు చేయడం ఏంటని రోగులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డు బాయ్ని తొలగించాలని రోగులు కోరుతున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో 288 గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వాల్గో ఇన్ఫ్రా సంస్థ 12 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించింది. సంస్థ సీఈఓ గుంటి శ్రీధర్రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. స్థలంలో నిర్మాణాలు కూల్చివేసి శ్రీధర్రావుతో పాటు కాంట్రాక్టర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు షేక్పేట తహసీల్దార్. తనకు కర్ణాటక సీఎంతో పాటు అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్నేహం ఉందంటూ రెవెన్యూ అధికారులను దబాయించే ప్రయత్నం చేశారు శ్రీధర్రావు.